చేసుకొని బాగా తీసుకొచ్చారు మూవీని. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది మూవీలో. హీరో యాక్షన్ సీన్స్ కానీ ఫ్యామిలీ అందులో చూడొచ్చు, బాగుంది. ఆల్ ద బెస్ట్ మూవీ టీమ్ అండి. ద రైజ్ ఆఫ్ అశోక సినిమా చాలా ఎక్స్టెండ్ గా తీశారు. డైరెక్షన్ కానీ ఆ రైటింగ్ కానీ దాంట్లో స్టోరీ టెల్లింగ్ కానీ మంచి మెసేజ్ కూడా అనిపించింది మనకి. క్లైమాక్స్ లో మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా మనకి సినిమాని తీసుకెళ్ళడం జరిగింది. అంటే మనకి ఎవరికి సొత్తు కాదు అన్నట్టుగా ఒక మెసేజ్ మనకి వదిలేరు సినిమాలో. మనకి సినిమా కంటెంట్ అంటే మంచి క్లైమాక్స్ తీసుకెళ్ళడం బాగా, అంటే కొత్త హీరోకి మంచి స్టోరీని కొంచెం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ స్టోరీ తీసుకెళ్ళడం కూడా బాగా తీసుకెళ్ళడం జరిగింది డైరెక్షన్ అండ్ డిఓపి కెమెరామెన్. దాంట్లో సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి. అప్పుడెప్పుడు రామ్ చరణ్ తీసిన రంగస్థలం తర్వాత అంత చక్కటి స్టోరీ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా లీడ్ పేస్ సప్తమి గౌడ హీరో గారు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్ గా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. స్టోరీ పరంగా చూసుకుంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. చాలా రోజులైంది ఇలాంటి మూవీ చూసి. ఇది ఎలా అనిపించింది అంటే మారీ సెల్వరాజ్ తమిళ డైరెక్టర్ తీస్తారు ఇట్లాంటి సినిమాలు, ఆ రేంజ్ లో అనిపించింది. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావాలి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. సో ఇది రేపు నుంచి పికప్ అవుతుంది అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ.